ఆచి చికెన్ మసాలా. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ నేపథ్యంలో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు ఒక్కరోజు ఏకంగా 7,000 పైగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,70,000కు చేరుకుంది. ఇక కిలో వెండి రేటు 25,000 పెరిగి 3 లక్షలు దాటింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 3,20,000 వద్దకు చేరుకుంది. క్షిపణుల దాడులతో బులియన్ మార్కెట్లో రాత్రికి రాత్రే చాలా మార్పులు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఒక్కరోజే $100 పైన పెరిగింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు $5,778 పైకి చేరి ట్రేడ్ అవుతుంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు ఒక్కరోజే 7.59% పెరిగింది. దీంతో ఔన్స్ వెండి రేటు $93.72 పైకి చేరుకుంది. ఇక మరిన్ని వివరాలు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారికి తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, యుద్ధ వాతావరణం సందర్భంగా ఇక్కడ గోల్డ్ రేటు పెరిగిన సందర్భం మనం చూసాం. అంటే యుద్ధం ఇలాగే కొనసాగితే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా? యుద్ధం ఆగిపోయే సూచనలే కనపడుతున్నాయి. ఎందుకు అంటే ఒక్క రోజులోనే మొత్తం జరిగిపోయింది. నిన్న మార్కెట్ హాలిడే, ఈ రోజు మార్కెట్ హాలిడే కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ లో పనిచేయలేదు లేవు. కానీ ఈ ఎప్పుడైతే ఇరాన్ మీద యుద్ధం ప్రకటించారో ఇది అమెరికా ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవటం, అక్కడ ఖమేనీ చంపేస్తా అని చెప్పేసి ట్రంప్ హెచ్చరించడం, మళ్ళీ ఖమేనీ చనిపోయిందని చెప్పేసి మొట్టమొదట ట్రంపే అనౌన్స్ చేయడం, ఇప్పుడు వైట్ హౌస్ లోనే ఆయన మొత్తం ఈ దాడుల మీద ఆయనే పర్యవేక్షించడం, చివరికి ఖమేనీ చనిపోవటం, అది ధృవీకరించడం ఏది ఇరాన్ మీడియా. అయితే మళ్ళీ ఈ రోజు ఆదివారం ఎప్పుడైతే ఖమేనీ చనిపోయిందో ఇక యుద్ధం ఆగిపోయినట్టే అనుకోవచ్చు, యుద్ధం సమసిపోయినట్టే. కాకపోతే ఈ ప్రభావం ఏముంటది, ఎలా ఉంటది అనేది రేపు మార్కెట్ ఓపెన్ అయినాకనే తెలుస్తుంది. ఎందుకోసం అంటే నిన్న ఏదైతే గోల్డ్ సిల్వర్ బాగా పెరగటం జరిగిందో, యుద్ధం ఏదైతే బాగా అంటే ఇప్పుడు అతను చనిపోయింది కాబట్టి ఇక యుద్ధం ఆగిపోతుంది, యుద్ధం ఆపేస్తారు, మళ్ళీ ఇరాన్ కి ఎవరినో ఒకళ్ళని ప్రెసిడెంట్ చేస్తారు లీడర్ గా. అప్పుడు మరి ఏం జరుగుతుంది అనేది ఇక కొంచెం మళ్ళీ బాగా పెరిగినా ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయే సూచనలే కనపడతాయి. ఎందుకంటే యుద్ధం ఎప్పుడైతే ఉండదో ఆటోమేటిక్ గా మళ్ళీ మామూలు అయిపోతుంది సిచ్యువేషన్. కాకపోతే ఆ లాసు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఇప్పుడు జలసంధి మూసేసారని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఆ జలసంధి మూసేస్తే మనకి క్రూడ్ ఆయిల్ అవన్నీ రావు మనకి. మళ్ళీ ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తుండొచ్చు. మళ్ళీ ఇదంతా ఇప్పుడు రేపు మళ్ళీ మనకు తెలుస్తుంది ఏం జరుగుతుంది, ఏమైతుంది అనేది. మెయిన్ అయితే ఇదే అనమాట. అంటే కాకపోతే ఇరాన్ మీద బాగా గట్టి దెబ్బ తగలటం అనేది ఉంటుంది. అది ఎలా జరుగుతుంది చేస్తారు. మళ్ళీ ఇరాన్ వాళ్ళు కూడా మళ్ళీ కొత్త లీడర్ ని ఎన్నుకుంటామని చెప్పడం జరిగింది. ఈ అంటే ఇప్పుడు 40 రోజులు వాళ్ళు సంతాప దినాలు ప్రకటించడం ఆయన ఇప్పటి నుంచి కాకుండా ఇక ఇది జనరల్ గా జరిగేటటువంటిది. అయితే మనం వెయిట్ చేయడం తప్ప మనం చేసేది ఏం లేదు. ఎందుకోసం అంటే యుద్ధం జరుగుతుంది అంటేనో ఒక మాట ఉంటది, యుద్ధం సమసిపోయింది, యుద్ధం ఆగిపోయింది, యుద్ధం ఇక అతను ఖమేనీ చనిపోయింది కాబట్టి ఇక యుద్ధం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి, ఏది అమెరికా వాళ్ళకి. ఇది మనము ఇన్వెస్టర్లు చూడవలసింది ఏంటంటే అప్రమత్తత ఉండాలి, అబ్జర్వ్ చేయాలి, దాన్ని బట్టే మనం ఫాలో అవ్వాలి తప్ప ప్యానిక్ అవ్వటం కానీ లేకపోతే ఇంకేదో జరిగిపోతుందని మళ్ళీ ప్యానిక్ అయిపోయి కొనటం కానీ మళ్ళీ లేదు ప్యానిక్ అయిపోయి అమ్మటం కానీ ఏదో కూడా చేయొద్దు. అబ్జర్వ్ చేయాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే ప్యానిక్ అయిపోయి ఇంకా పెరుగుతుందని కొనుక్కున్నారు అనుకోండి, మళ్ళీ ఏదన్నా మామూలు వాతావరణం అయిపోతే అదే మాదిరి ఫాలో అవుతుంది. ఇప్పుడు నిన్న మనం ఎంతైతే బాగా పెరగడం జరిగిందో నిన్న ఉదయానికి సాయంత్రానికి అంటే మామూలుగా పెరిగింది. యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయింది అనగానే ఇంకా పెరగడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది అనగానే అలానే పడుతుంది. ఎలా అయితే ఫాస్ట్ గా పెరిగిందో అలానే ఫాస్ట్ గా పడుతుంది. కాబట్టి ఎవరైతే ప్యానిక్ అయిపోయి కొనటం కానీ అమ్మటం కానీ చేయొద్దు. ఉదాహరణకి అంతకుముందు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, తగ్గిపోయింది అని అనుకున్నారు, ఇప్పుడు వాళ్ళకి మంచి రేట్ వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి కొంచెం దగ్గరలో అటు ఇటుగా సరే హైలో కొనుక్కున్న వాళ్ళు ఎంత రేటు కొనుక్కున్నారు, లోలో కొనుక్కున్న వాళ్ళు యావరేజ్ ఎంత అయింది, బ్రేక్ ఈవెన్ అవన్నీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లానే ఇప్పుడు కొత్తగా కొనుక్కునే వాళ్ళు టెంప్ట్ అయిపోయి అంతా చేయకూడదు అనేది. ఎందుకోసం అంటే మళ్ళీ యుద్ధం కనుక ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు ఆపేసి అంటే మళ్ళీ ఇరాన్ ని
మామూలుగా అయింది అనుకోండి, ఇదంతా ఒక 2-3 రోజుల్లో జరగవచ్చు. లేదు అనుకుంటే రేపెల్లింటికే మనకి తెలిసిపోతుంది. ఎప్పుడైతే ఇప్పుడు ట్రంప్ అంతకుముందు నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చిండు, కాకపోతే ప్రపంచ దేశాలు కానీ ఏవి పట్టించుకోలేదంటే ఏంది, చర్చలు అంటారు, సఫలం అంటారు, విఫలం అంటారు, మామూలుగానే ఉంది కాలేదంటారు, ఇరాన్ వాళ్ళు మేము కూడా దాడి చేస్తాం, మేమేమి తక్కువ లేదు అనటం, ఇవన్నిటితోటి అలా జరుగుతూ వచ్చి ఒక్కసారిగా నిన్న మనకు మార్కెట్లు సెలవు రావటం, వాళ్ళు దాడి చేయటం మళ్ళీ ఆ కమ్యూనిటీని చంపేయడం కూడా జరిగింది. అంటే ఆయన చనిపోవడం కూడా జరిగిపోయింది. మరి ఇవన్నీ జరిగిపోయినాక ఇక ఇప్పుడు ఇంకేం లేదు. ఇక అంటే ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటిది, ఇక అతను ఎవరైతే ఇరాన్ సుప్రీం లీడర్ ఉందో ఇక ఆయన చనిపోయిన తర్వాత ఇక అక్కడ లేదు ఇక సమస్య. ఇప్పటి వరకు ఇక డిస్కషన్లు చర్చలు అవన్నీ ఏమి ఉండదు, క్లోజ్ అయిపోయినట్టు అనమాట. అంటే దీంతో ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఏం చెప్తాడు ఏం చేస్తాడు అనే దాని మీదనే బేస్ అయ్యింది. ఇక అంటే మళ్ళీ ఆయన ఇంకా ఏ దేశం మీద అంటాడు, ఇంకా సుంకాల కాడ టారిఫ్ల కాడ ఇంకేమంటాడు, దాన్ని బట్టి మళ్ళీ గోల్డ్ సిల్వర్ మాత్రం ఉంటుంది. ఓవరాల్ గా మాత్రం గోల్డ్ సిల్వర్ అయితే పాజిటివే. ఎందుకోసం అంటే ఎప్పుడైతే వ్యతిరేకంగా ట్రంప్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఇంకా మారిపోయింది అన్నట్టు, అంటే ఇంకెక్కువైపోయింది. అంటే అంతకుముందు మామూలుగానే ఉండేది. ఇప్పుడు ఒక్కసారిగా ఇరాన్ మీద యుద్ధం ప్రకటిస్తా అంటుంది కానీ ప్రకటించలేదు. ఒక్కసారిగా యుద్ధం ప్రకటించడం, అతను చనిపోవడం కూడా విత్ ఇన్ అవర్స్ లో గంటల్లో జరిగిపోయింది. ఒక్క రోజులోనే. నిన్న మనకి శనివారం సెలవు, ఈ రోజు ఆదివారం సెలవు. మార్కెట్లు లేవు, కానీ మార్కెట్లు కనుక ఉన్నట్టయితే ఆ ఎఫెక్ట్ ఇంకా ఉండేది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ కూడా అంటే అవటం జరిగింది. రేపు ఉదయానికి ఒకవేళ మామూలుగా అయిపోతే కూడా అయిపోవచ్చు కూడా. ఎందుకంటే ఇటువంటి అన్ని కూడా ఎవరైతే ఏళ్ల నుంచి చూస్తుంటారో వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యుద్ధం ముందు అంటే ఎలా ఉంటుంది, యుద్ధం నడుస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, యుద్ధం అయిపోయిందంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా జనరల్ గా ఎక్స్పీరియన్సే. ఎందుకంటే ఆ టైంలో ప్యానిక్ చేసి పెంచడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత సర్దుమణిగినాక మళ్ళీ మామూలు స్టేజ్కి వస్తుంది. కాకపోతే అంత ఫాస్ట్ గా ఎప్పుడైతే పెరుగుతుందో పడటం కూడా అంతే ఫాస్ట్ గా పడుతుంది. కాకపోతే ఎవరు ఎక్స్పీరియన్స్ లేకుండా, లేకపోతే అనుభవం లేకుండా, దాని మీద అవగాహన లేకుండా, ఏదైతే ఊహించి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని ఇక అటెంప్ట్ అయిపోయి కొనుక్కుంటారు, వాళ్ళకి దొరికిపోతారు మార్కెట్ లో. సార్, అంటే ఇప్పుడు ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో బంగారంలో ఇన్వెస్ట్ చేయడం సురక్షితమంటారా? దీంతో ఇంకేం లేదు, ఇది అయిపోయినట్టే సమస్య. అంటే ఇరాన్ అయిపోయిన తర్వాత కాకపోతే కొంచెం పాజిటివ్ లోనే ఉంటుంది. ఏది గోల్డ్ సిల్వర్ అయితే పాజిటివ్ 26లో. ఎందుకంటే ఇప్పుడు ఆయన మళ్ళీ సుంకాలు టారిఫ్లు అంటుండు, ఇంకా చట్టబద్ధతతో చేస్తా అంటుండు. అవసరమైతే చట్టాలనే మేము మారుస్తామని అంటుండు. ఏది సుంకాలు టారిఫ్ల మీద. ఈ సుంకాలు టారిఫ్లు గొడవ అయ్యేంత వరకు ఈ గోల్డ్ సిల్వర్ పాజిటివే. ఎప్పుడు తగ్గితే అప్పుడు కొనుక్కోవటమే. మనం అంతకు ముందు నుంచి కూడా చెప్పడం జరిగింది. ఏది ఈ సుంకాలు టారిఫ్లు ఎప్పుడైతే ఆయన చట్టబద్ధతతో చేస్తా అంటుండు, చట్టంలో అవసరమైతే నేను మార్పులు కూడా నేను చేస్తాను అని అంటుండు. ఎప్పుడైతే చట్టంలోనే మార్పులు చేస్తే మనం కోర్టుకు పోయినా కానీ ఇంకా మనకేం ఫేవర్ రాదు. అక్కడ అసలు గివ్ అనే ఉంది. అందుకని ఇంకా మీరు చూసుకోండి మ్యూచువల్ గా అంటారు. అందుకని అటువంటి అప్పుడు మనం ఏం చేసేది కూడా ఉండకపోవచ్చు. అందుకని ఆయన ఎలా చేస్తాడు, ఏ దేశాలు ఫేవర్గా ఉన్నాయి, ఏ దేశాలు అన్ఫేవర్గా ఉన్నాయి, ఆ దేశాలకి ఏం చేయాలి, ఎలా చేయాలి. ఎంతసేపటికి ఇప్పుడు ఏంటంటే ట్రంప్ కు ఫ్రెండ్లీగా ఉండి ఆయన ఏం చెప్పినా అని, లేకపోతే ఆయనకి ఫ్రెండ్లీగా అంటే ఫేవర్గా ఉండి ఓకే అంటేనో తగ్గిస్తాడు సుంకాలు టారిఫ్లు. నువ్వు పెంచితే మేము పెంచుతాం అని అన్నాం అనుకోండి, ఇంకా ఎక్కువ చేస్తాడు అన్నట్టు. అంటే ఇప్పుడు ఎంతసేపటికి ఎట్లుందంటే ఫ్రెండ్లీగా ఉన్న దేశాలతోటి ఆయన సుంకాల టారిఫ్లు డైరెక్ట్ తగ్గించడం, ఫ్రెండ్లీగా లేని దేశాలు కానీ అతనికి అగెనిస్ట్ ఉండి అతనికి వ్యతిరేకంగా కనుక మేము కూడా పెంచుతాం, మీరు పెంచితే నేను సుంకాల టారిఫ్లు అనగానే ఇంకా 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 ఎక్కువ పెంచడం అనమాట. అందుకని ఇప్పుడు ప్రపంచ దేశాలకు అన్ని తెలిసేపటికి ఏంటంటే ఆయనతో ఫ్రెండ్లీగా ఉండాలి, ఆయనతోటి అంటే మామూలుగా సామరస్యంగా మ్యూచువల్ గానే డీల్స్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకంటే ఒక సంవత్సరం నుంచి మన వాళ్ళందరూ కూడా ప్రపంచ దేశాలందరూ కూడా అతనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు, గెలిచారు. కానీ నిరుపయోగం. అంటే గెలిచినా కానీ ఇప్పుడు మళ్ళీ ఏమంటుండు, అసలు చట్టాలే నేను మారుస్తాను. అప్పుడు ఇక మళ్ళీ మనం అక్కడ సుప్రీంకోర్టు మరి మనం అప్లై చేయడానికి కూడా అవకాశం ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఇక ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏదైతే ఉందో ట్రంప్ తోటి సఖ్యతగా ఉండాలని, లేకపోతే ఆయనతో ఫేవర్గా ఉండి ఆయనతోటి ఏదో చెప్పి తగ్గించుకునే ప్రయత్నాలే చేస్తాయి. ఇప్పుడు మన మార్కెట్కి వచ్చేటప్పటికి ఉంటుంది ఎఫెక్ట్. రేపు పొద్దున్నే మన షేర్ మార్కెట్ నెగిటివ్ ఉంటుంది, గ్యాప్ డౌన్ అవుతుంది. గోల్డ్ సిల్వర్ గ్యాప్ అప్లు అవుతాయి. గోల్డ్ సిల్వర్ గ్యాప్ అప్ అవుతుంది, ఒక దగ్గర మళ్ళీ ఆగిపోతాయి. కాకపోతే
మళ్ళీ ఈ న్యూస్ తోటి మళ్ళీ ఏం జరుగుతుందో మార్కెట్ రేపు ఉదయం 9 ఓపెన్ అవుతుంది. దాన్ని బట్టి మనం చూడాలి. ఎందుకోసం అంటే నిన్న ఒక న్యూస్, ఈ రోజు ఒక న్యూస్. నిన్న ఏంటి యుద్ధం జరుగుతుందని, ఇప్పుడు ఏంటిది మళ్ళీ ఖమేనీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దాడిలో చనిపోయిండ్రని చెప్పడం. ఇక మళ్ళీ ఇప్పుడు వాళ్ళు రంజాన్ మాసంలో ఆయన వీరమరణం పొందిందని వాళ్ళు ఇరాన్ వాళ్ళు చెప్పటం, మళ్ళీ ఈ సంతాప దినాలు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు అమెరికా వాళ్ళు మళ్ళీ అతన్ని ఇరాన్ కి కొత్త వాళ్ళు చేసుకోవటం అనేది ఇవన్నీ జరుగుతూ ఉన్నంత వరకు అబ్జర్వ్ చేయటమే, మనం వెయిట్ చేయటమే. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్.